నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు. భీమవరం నుండి బత్తిలికి నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. నిరంతర సామాజిక ఆర్థిక పరిస్థితుల అధ్యయనంతోనే సివిల్స్ లో విజయం సాధించగలరు. SRKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సూచించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. భీమవరం విశ్వకవి CBSE అండ్ స్టేట్ సిలబస్ స్కూల్ నందు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన PSC చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. ఈ నెల 12న దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం కొత్త బస్టాండ్ నుంచి విజయనగరం జిల్లా బత్తిలికి కొత్త బస్సును ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, రాబోయే రోజుల్లో డిపో అభివృద్దికే మరెన్నో బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ PN సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇటీవల కాలంలోనే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 3 బస్ సర్వీసులను ఏర్పాటు చేశామని, ఇప్పుడు సుమారు 60 లక్షలతో కొత్త బస్సును భీమవరం కొత్త బస్టాండ్ నుంచి బత్తిలి వరకు ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, కారుమూరి సత్యనారాయణమూర్తి, ముచ్చకర్ల శివ, చిక్కాల వెంకటేశ్వరరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి మేలైన సేవ చేయటం కోసం APSRTC వారు మన భీమవరం డిపో నుంచి కొత్త బస్సులు వేసి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. ఈరోజు ఒక కొత్త బస్సు భీమవరం నుంచి బత్తిలి విజయనగరం జిల్లా బత్తిలికి ఒక కొత్త బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు 5:45 ప్రారంభించడం జరిగింది. ఆర్టీసీ వారు ప్రజలకు మేలైన సేవలు చేయడానికి కొత్త బస్సులు తీసుకొచ్చి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. APSRTC భీమవరం డిపో నుంచి విశాఖపట్నం, విజయనగరం, పాలకొండ, బత్తిలి మీదుగా వెళ్ళేటువంటి దూర ప్రయాణమైనటువంటి సూపర్ లగ్జరీ సర్వీస్కి ఉన్నటువంటి ప్రస్తుత బస్సు దానికి మైలేజ్ అయిపోవటం వల్ల, ప్రయాణికులకు అంత సౌకర్యం లేదంటం వల్ల మన గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో కొత్త బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సుమారుగా 60 లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. మరి సార్ వచ్చాక మనకి నియోజకవర్గానికి మన డిపోకి ఇది 3వ బస్సు, 2 ఆర్టీసీ, 1 హైరు, ఇంకా చాలా ప్రతిపాదనలు పైకి పంపించడం జరిగింది సార్ అడిగినట్టుగా. అలాగే సార్ ప్రతి గ్రామానికి కూడా చెప్తున్నారు. మొన్న బొబ్బనపల్లికి కావాలంటే ఆ ఊరు కూడా వెళ్ళి సర్వే చేసి అన్ని సార్కి చెప్పినట్టుగా ఎమ్మటే వేయటం జరిగింది. కాబట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయడానికి అవకాశం ఇస్తున్న శాసనసభ్యుల వారికి అందరికీ ధన్యవాదాలు. నిరంతర అధ్యయనం, సామాజిక ఆర్థిక పరిస్థితుల అధ్యయనంతోనే సివిల్స్ లో విజయం సాధించగలరని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, NSS సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్ గైడ్ అనే అంశంపై జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి తన లక్ష్య సాధనలో సబ్జెక్టుతో పాటు సామాజిక ఆర్థిక అంశాలు, దేశ సాంకేతిక ప్రగతి, మారుతున్న టెక్నాలజీలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన విధానం తదితర అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సివిల్స్ మాత్రమే కాకుండా ఎటువంటి పోటీ పరీక్షకు హాజరు కావాలన్నా నిరంతరం దినపత్రికలు సైతం అధ్యయనం చేస్తూ నూతన అంశాలు తెలుసుకోవాలని సూచించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందించిన డాక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కృషి ఆదర్శనీయమన్నారు. డాక్టర్ భువనేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణంరాజు,
ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ ఘనంగా సత్కరించారు. Come to this career, definitely you should focus in your graduation days itself. Because the fresh energy, the fresh perspective, you have lots of time. In fact, graduation gives you lots of time, right? You must be having some free time after 4 o'clock, so you can focus on those aspects. Anyway, I just wanted to show you last year question papers, so that you can get some idea how to write this exam actually. Because this exam is not a specialized exam. It's not like an engineering service. It's an overall trying to attempt engineering service. How many of you have 5 year, you know? No? 3rd year? So 3rd year, yes. This is the right age. So can you show the question papers? I have sent some 4 question papers. I just wanted to, because if you see the question papers, you feel it is like a general exam which requires some sort of skill of understanding, writing, presentation. That workshop has actually helped me. Like, what should be my strategy? What should be my options? How should I prepare with that? Because I was just reading the books for the past 3 years. Instead of reading my electronics and communication subjects, I used to read NCRT's papers, newspapers and all. Because I was aiming for this for the first year onwards. That doesn't mean I have not focused on my BTech career also. I have, in fact, I could clear all the exams with 78%. I could get some VLSA job, very large scale integrated circuits and Wipro. I was focusing on both the aspects. And interest towards this civil services, and again group 1 services of state government also. You are going to have the public, that means serving the jobs related to this. Have this session, listen to him, because there are many things. You should have a perseverance, hard work, focus, dedication towards this. Then surely you can become a public civil service officer, that is either IAS, IFS, IPS, whatever it is, and you can serve a lot to the public as compared to other jobs like a software engineer or whatever it is. The SAR is also ECE. How many of you are ECE? Raise your hands. SAR is also from your branch. Okay, ECE. It is an initiative taken by the Women Empowerment Cell and National Service Scheme Unit of our SRKI engineering students. So students, all of you all pursuing engineering, you may think that your career you may be sorted out only in the engineering field. No, you need not confine yourself like that. And the students, whoever have passion, the interest to go for public services, you can select UPSC field as your career, as your passion. యువత కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడల వైపు వెళ్లకుండా DYFI ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆకివీడు ఎస్ఐ నాగరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్లు అన్నారు. బుధవారం దుంపగడప క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివి గిరి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ యువతను ప్రోత్సహించే విధంగా DYFI వారు రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. DYFI జెండాను గేదెల ధనుష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, పెంకి అప్పారావు, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బ్రహ్మంతో పాటు క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే మనకి పెద్ద సంబరాల పండుగ. ఈ సంబరాల పండుగకి ఈ క్రీడలు జోడించి మరింత సంబరాలు చేకూర్చేలా ఈ DYFI ఏదైతే ఉందో ఈ కార్యకర్తలు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఇందులో ఈ రోజు నుంచి 16 తారీఖు వరకు మొత్తం రకరకాల క్రీడలతో యువతని ప్రోత్సహించేలాగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. దీనివల్ల మొత్తం ఏదైతే జనరల్గా మనకి సంక్రాంతి వచ్చేపాటికి ముగ్గులు పోటీలు, ఆటలు, ఈ పోటీలన్నీ కూడా జనరల్ జరుగుతాయి. ఈ కోడి పందాలని వ్యతిరేకిస్తూ, పేకాట వీటిని వ్యతిరేకిస్తూ మన సాంప్రదాయమైన క్రీడల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ DYFI చేసినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. DYFI ఆర్గనైజేషన్ తరపున ఈ స్పోర్ట్స్ జరగడం చాలా సంతోషకరం. దీన్ని చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఇది ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభం జరిగిందో ఆ ఉద్దేశాలు ఇప్పటికీ కూడా అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. స్పోర్ట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అందరూ కూడా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక్కడ ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే మంచి వాతావరణంలో ప్రశాంతవంతమైన ఆటలు మానసికంగా శారీరకంగా హాయిగా ఉండాలనేది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో దాన్ని మీరు రీచ్ అవుతారని కోరుకుంటున్నాను. గడప గ్రామంలో ఈ రోజున ఇక్కడ భీమవరం ఉండి నియోజకవర్గాలు కోడి పందాలకు జోద క్రీడలైన పేకాట గ్యామింగ్ వంటి క్రీడలకు ఇక్కడ ఒక రాజధానిగా తయారు చేసిన పరిస్థితి. హైకోర్టు వారు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రీడలను అరికట్టాలి, సంక్రాంతి పండుగ సందర్భంలో ఇటువంటి జోద క్రీడలను అరికట్టాలని చెప్తున్నారు. పోలీస్ శాఖ వారు కూడా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మనందరం కూడా అభినందించాలి. మీరందరూ కూడా కుటుంబం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటువంటి జోద క్రీడల వైపు యువతను వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబ సభ్యులపై ఉందని కూడా తెలియజేసుకుంటాం. DYFI ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే నేటి సమాజంలో యువతి యువకులందరూ కూడా మత్తు పదార్థాలకి అలాగే జోద క్రీడలకి బాగా అలవాటు పడిపోయారు. మంచి ఆరోగ్యాన్ని పొందాలన్నటువంటి ఆలోచన కంటే నేటి సమాజంలో అనవసరమైనటువంటి అనారోగ్యమైనటువంటి వాతావరణానికి అలవాటు పడుతున్నారు. దీనివల్ల సమాజానికి దేశానికి చాలా నష్టం చేకూరుతుంది. కాబట్టి DYFI వారు మంచి చొరవతోటి మన దుంపగడప గ్రామంలో మన కళాశాలలో ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో చక్కటి కార్యక్రమాలు ఆడాలని, అలాగే క్రమశిక్షణతో మీ టీంకి ఏ టైం అయితే ఇచ్చామో ఆ టైంకి వచ్చి మీ ఆట ఆడాలని కోరుతూ యువత అటువంటి క్రీడల వైపు మళ్ళకుండా ఒక ఆరోగ్యకరమైన క్రీడల్ని ఒక మంచి సంస్కృతిని పెంపొందించే విధంగా ఈరోజు DYFI గత 42 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉంది. మా యొక్క కృషికి అండదండగా నిలుస్తున్న ఆకివీడు పట్టణ పుర ప్రముఖులు అలాగే దాతలందరికీ కూడా DYFI జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. భీమవరం చినమీరంలోని విశ్వకవి CBSE స్టేట్ సిలబస్ స్కూల్ నందు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను భీమవరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పొలపత్తి రామాంజనేయులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు తయారు చేసిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి మాట్లాడుతూ విశ్వకవి స్కూల్ నందు చదివిన విద్యార్థులు ఎంతో మంది IAS, IPS, డాక్టర్స్, ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉన్నారని విద్య యొక్క విలువలపై ప్రసంగిస్తూ విద్యార్థులను అభినందించారు. విశ్వకవి స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ పొలపత్తి రామాంజనేయులు దాదాపు 34 సంవత్సరాలుగా విశ్వకవి విద్యా సంస్థకు ఆప్తమిత్రులని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, చినమీరం గ్రామ మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, రాయలం మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకలో ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విశ్వకవి స్కూల్ వారి ఆధ్వర్యంలో కొట్లూరు రఘుబాబు గారి సౌజన్యంతో సైన్స్ ఫేర్ 2025 ఎంతో చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన పట్టణ ప్రముఖులకు, వేదిక రంజన గదులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. రఘుబాబు గారు విశ్వకవి గుడివాడలో స్కూల్ ఉండగా నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ శంకరాజ్ గారు వాళ్ళ పాపని గుడివాడలో జాయిన్ చేస్తే గుడివాడ వెళ్ళాను. వాళ్ళు అప్పుడే అనుకున్నారు భీమవరంలో కూడా మేము బ్రాంచ్ పెడితే బాగుంటుంది అని. మేము కూడా అప్లై చేసాం. మన జోల్పాల్ రోడ్లో ఫస్ట్ బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ సొంత బిల్డింగ్ కట్టుకుంది. ఇక్కడికి వచ్చి 1300 మంది స్టూడెంట్స్ తోటి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. వాళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే 1300 మంది పిల్లల్ని కూడా పేరు పెట్టి పిలిచి వారి మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటారు. అందుకే 34 సంవత్సరాలు ఎన్ని కాలేజీలు వచ్చినా, ఎన్ని స్కూల్స్ వచ్చినా కూడా విశ్వకవిని ఎవరు ఏమీ చేయలేరు. అటువంటి స్టాండర్డ్స్ ఈరోజు సైన్స్ ఫేర్ ఆ పిల్లలు చేసిన సైన్స్, మ్యాథ్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. దాన్ని మీరందరూ కూడా గ్రహించి కష్టపడి చదువుకోవాలి. విద్య నిగూఢ ఉత్తమ రూపము పురుషాలకి విద్య యశస్సు, విద్య పోగొక్కై అన్నారు. నిగూఢ ఉత్తమం కనపడని సంపద. విద్య భోగాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది. అటువంటి విద్యని మీరు అందరూ కూడా నేర్చుకుని ఉపాధ్యాయులన్నా, తల్లిదండ్రులన్నా, పెద్దలన్నా గౌరవభావం పెంచుకో. మంచి ఉపాధ్యాయుల్ని మనం ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, సమాజంలో మనం ఎలా ఉండాలి అనే ఆలోచనతో మీ బాల్యం నుంచి మీరు నడిచినట్లయితే వారు ఎంచుకున్న ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళు మంచి భావికాల పౌరులతో ఉండడానికి అవకాశం కలిగింది. ప్రత్యక్ష కారణట ఆ పాప ఐఏఎస్ అయింది. అలాగే ఐపీఎస్ బోర్డు మంది అయ్యారు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పులివెందుల్లో సబ్ కలెక్టర్ కింద చేస్తున్నారు ఐఏఎస్ పాప. మనం ఎన్నుకునే వృత్తిని చూశారు. ఆ వృత్తి వల్ల మన జీవితం సార్థకం అవుతుంది. రఘుబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంపాదనే సంబంధం లేకుండా ప్రతి పిల్లవాడిని భారత పౌరుడు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో నిమగ్నం అవడం, ప్రతి నిమిషం కూడా నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆలోచన తప్పన తప్ప రెండో ఆలోచన లేకుండా ఈరోజు ఈ విశ్వకవిని ఈ స్థితికి తీసుకొచ్చారు. నాకు ఈ ప్రిన్సెస్లోకి రాగానే ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. మీరందరినీ చూసిన తర్వాత, ఈ సైన్స్ ఫేర్ చూసిన తర్వాత ఎంతమందిని ప్రయోజనం చేస్తున్నారు రఘుబాబు గారు, ఎంతమందిని గొప్పవాళ్ళు చేస్తున్నారు ఈయన అనిపించింది. వారు చేసే ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంకా భవిష్యత్తులో మన స్కూల్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నీ కూడా మన స్కూల్ నుంచే రావాలని
ఆ దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. Small children, you will understand what is Public Accounts Committee means. If you verify Google, you can understand the value of Public Accounts Committee. It's a better post than even cabinet ministers. It is the only one for Andhra Pradesh state government. That honor is given to our beloved MLA Garu, Sri Ramanjaya Garu. The importance is given by coalition government to Sri Ramanjaya Garu. That is the importance. And then my beloved friend, Sri Korna Esrao, ex-AMC President, Secretary, they are all here to bless you. To say a few words about Sri Ramanjaya Garu. Ramanjaya Garu is a very good friend for me, not only for me, but for Viswakavi School. From the beginning, from almost 34 years, MLA sir is encouraging me about our school. MLA sir's presence in our school. Maths and Science Fest is very important for you children. Not only studying in your books. A few days back I explained. We all have taken you for a picnic to Maridmalli. These are all very important for you. Science fairs, picnics. And just now, sir visited one of your classrooms, CBSE classroom. There is a smart board teaching. Not only teachers teaching, you are all understanding what is there in smart board teaching also. So, I need not say separately, these are all the qualities of Viswakavi School. That is the reason why we invited MLA sir today. So, I request MLA sir to bless you all with all his good advice. Thank you, my dear children. ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలకు కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా హాజరు కావాలని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గొంట్ల కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జనవరి 12వ తేదీన జరిగే 25 సంవత్సరాల వేడుకకు మంగళవారం సాయంత్రం పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుజాత, నంబూరి వెంకట్రామరాజు, తాడినాడ బాబు, నేరెళ్ల రామచంచయ్య, కాకర్ల రాజేశ్వరి, చింతలపాటి సీతారామరాజు, దాసరి సత్యనారాయణ, షేక్ అమీర్తో పాటు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాల కాలేజీ స్థాపించి 50 సంవత్సరాలైంది. దాని సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం 12/1/25 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి స్టార్టింగ్ అవుతుంది. సాయంత్రం 4 ఉంటుంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత చీఫ్ గెస్ట్ చాలామంది ఇన్వైట్ చేస్తాం. అందరూ వస్తారు. తర్వాత దాదాపు ఒక 700 మంది పైన స్టూడెంట్స్ వస్తారు మేడం. కనుక మన అందరూ కలిసి కాలేజీని మన పబ్లిక్ తీసుకెళ్ళాలి. బాగా ఎలాగంటే బాగా స్ట్రెంత్ పెరగాలి. ఒకటి. రెండోది కాలేజీ పెట్టి 50 సంవత్సరం అయిందా ఫీల్ ఇదవుతుందన్నమాట. ఒకప్పుడు మనం కాలేజీ పాకల్లో గడిపాం. పాకల నుంచి షెడ్ నుంచి వాళ్ళ బిల్డింగ్ వచ్చేది. ఈ పరిస్థితిలో మన కాలేజీ గురించి మన పబ్లిక్ 10 మంది ఫోకస్ అవుతుంది. స్ట్రెంత్ తగ్గిపోతుంది రోజు రోజుకి. అది తగ్గకుండా మనం మంచిగా పెరిగేట్టు ప్లాన్ చేసుకొని చేయాలి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం అందరూ కలిసి టీమప్ చేసి కాలేజీని ఇంకా ముందు నడిపించి ఫుల్ స్ట్రెంత్ చూడాలని మొత్తం 2 కాలేజీలు కలిసి దాదాపు 900 మంది స్ట్రెంత్ ఉండాలి తీసుకురావాలని. అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తారీఖున ఎంతో ఉన్నత ఆశయాలతో గ్రామీణ విద్యార్థులకి విద్య అందించాలనే ఉద్దేశంతో పూజ్యులు పెద్దలు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు స్థాపించినటువంటి వివిగిరి డిగ్రీ కాలేజ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ వారు బాధ్యత తీసుకుని, అలాగే సిడిసి, సిపిడిసి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవ్వాలంటే
ఈ 50 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరైతే పనిచేశారో అధ్యాపకేతర సిబ్బంది అలాగే విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఆ కాలేజీ యొక్క వాళ్ళ గత స్మృతులన్నీ గుర్తు చేసుకుని వారి జీవితంలో సాధించినటువంటి ఉన్నత విషయాలని స్నేహితులతో కలిసి ఇక్కడ పంచుకుంటానికి నిజంగా ఒక బంగారమైనటువంటి అవకాశం అది. 12వ తారీఖున జరుగుతున్న గోల్డెన్ జూబ్లీకి అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి అటెండ్ కావాలని, కాలేజీ యొక్క అభివృద్ధిని కళ్ళతో ఆనంద పులకాంకితులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 12/1/25వ తేదీన దుంపడు గ్రామంలో ఉన్నటువంటి వరాహగిరి వెంకటగిరి కళాశాల యొక్క డిగ్రీ కళాశాల యొక్క స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. మరి గ్రామీణ ప్రాంతమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ఈ కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులు రావడం అనేది జరిగింది. మరి ఆనాటి కళాశాల పూరి పాకల్లో ఉండేది. అటువంటి కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ గత 50 సంవత్సరాల్లో చక్కగా మంచి బిల్డింగులతోటి ఏర్పడి ఆహ్లాదకరమైనటువంటి ఒక యూనివర్సిటీ అటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడి అన్ని రకాల కోర్సులు కూడా రావడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చెందడానికి కారకులైనటువంటి రాజబహుతులకి, ఆయన తర్వాత పనిచేసినటువంటి అందరు ప్రిన్సిపాల్ని, అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల ఉండి శివారు ఉప్పుగుంట వెళ్లే రహదారిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో వేసిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన వెంటనే తొలగించాలని సిపిఎం జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి మృతుని యొక్క బంధువులు చెప్పినప్పటికీ వారి నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికల్లోకి వెళ్లేందుకు దారి లేక నడి రోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహించడంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ను కోరి వినతి పత్రాన్ని అందజేశారు. డంపింగ్ యార్డ్ను వేరే చోటికి మార్చేందుకు స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టాడ వెంకటేశ్వరరావు, మోపిదేవి రాము, కాల్వ యేసు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఉండే మండల కమిటీ ఆధ్వర్యంలో ఉండే తహసీల్దార్ కార్యాలయం వద్ద, ఉండే హై స్కూల్ వద్ద ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి చెత్తని వెంటనే తొలగించి అక్కడ అంత్యక్రియలు దాన సంస్కారాలు నిర్వహించుకోవడానికి చెత్త చాలా పెద్ద ఎత్తున ఆటంకంగా ఏర్పడి ఉంది. చెత్తని ప్రభుత్వం వెంటనే తొలగించి అంత్యక్రియలకి దాన సంస్కారాలకి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఉండి మండల కేంద్రమైనటువంటి ఉండి గ్రామానికి డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం వెంటనే భూమి సేకరణ చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఉండిలో సేకరించిన చెత్తనంతా కూడా డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేయనటువంటి చెత్తని అక్కడ నిర్వహించాలని కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు ప్రభుత్వం చెప్తున్నదే, ఈరోజు భూమి మన చెత్త సేకరణకి భూమి కూడా సేకరించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ చెత్తని పట్టుకెళ్ళి ఉండి శ్మశానంలో వేయటం వల్ల ఈరోజు శ్మశాన వాటికలో మరణించినటువంటి శవాలకి అంత్యక్రియలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఈ దుస్థితిలో ఈరోజు గ్రామాల్లో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించి ఏదైతే చెత్త దాన సంస్కారాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉందో ఆ చెత్తను తొలగించి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వీలుగా చెత్తను తొలగించాలని, అలాగే చెత్త సేకరణ కోసం డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం భూమి సేకరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.